వ్యవసాయ కార్మికులు రైతులు అనేవాళ్ళు పరస్పరం శత్రువులు కాదు. రైతులు వ్యవసాయ కార్మికులు కలిస్తేనే రైతాంగం పైన వ్యవసాయ కార్మికుల పైన కార్పొరేట్ శక్తులు బడా బూర్జువాలు భూస్వాములు సాగిస్తున్న దోపిడీని అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయ కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం సిద్ధాంతం కోసమే చెప్పట్లేదు, ఆచరణలో కూడా. మన కొత్తగూడెం జిల్లాలోనే చూస్తే పోడు రైతుల పోరాటం విజయం సాధించాం. దాదాపు 5 లక్షల ఎకరాల భూమిలో పోడు సాగిస్తున్న ఈ జిల్లాలో, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా 3 లక్షల ఎకరాలకు పైగా హక్కులు వచ్చినాయి, పట్టా పత్రాలు వచ్చినాయి. అంటే ఎందువల్ల వచ్చినాయి? ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ప్రదర్శనలు చేశాం. గిరిజనులందరూ తుపాకీ తూటాలు కూడా ఎదుర్కొని ఎర్ర జెండాని ఎత్తు పట్టుకొని ఎండను వానను లెక్క చేయకుండా ఎంతో పోరాటం చేస్తే అడవుల మీద పోయి కూర్చుంటే దానికి ఎర్ర జెండా అండగా నిలిస్తేనే ఆ హక్కులు సాధించబడినాయి అనేది ఒక వాస్తవం. అంతేకాదు, ఈ సభలో నేను చెప్తున్నాను, మనం ఉన్నంత వరకు, మన చేతుల్లో ఎర్ర జెండా ఉన్నంత వరకు ఒక్క ఎకరం కూడా గిరిజనుల నుంచి స్వాధీనం చేసుకోలేరు. అది ఖచ్చితంగా మనం పోరాడి తీరుతాం, ఆ హక్కులు నిలబెట్టి తీరుతాం అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అట్లాగే సింగరేణి కార్మికుల సమస్యలు కూడా ఎర్ర జెండాల నాయకత్వాల్లోనే పోరాటాలు జరిగినాయి. ఎర్ర జెండా నాయకత్వాన్ని వాళ్ళ జీతాలు పెరిగినాయి. ఎర్ర జెండాల నాయకత్వంలో, ఉమ్మడి నాయకత్వంలోనే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా, అట్లాగే ఇంకా అనేక రకాల చనిపోయిన వాళ్ళ బదులు ఉద్యోగాలకు తీసుకునే హక్కు కోసం, ఇట్లాంటి వాటన్నిటి కోసం పోరాటాలు జరిగింది ఎర్ర జెండా యూనియన్ల ఆధ్వర్యంలోనే. అందుకే ఇక్కడ జరగబోతున్నటువంటి ప్రవేకరణ కానీ, ఇతర సౌకర్యాల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాల్లో కానీ సింగరేణి కార్మికులకు అండగా ఈ ఎర్ర జెండాలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కార్మికులు అండగా ఎప్పుడు నిలబడ్డారు, ఇప్పుడు నిలబడతారు. ఆ బొగ్గుగల్ని ప్రైవేటీకరణ కానివ్వబోము అని చెప్పి మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇతర సమస్యలు కూడా, అది ఇవాళ చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు కానీ, లేదా అంతకుముందు పోరాటాలు చేసిన ఆశా వర్కర్లు కానీ, లేదు పంచాయతీ వర్కర్లు కానీ, ఎవరైనా సరే, రైతాంగం కానీ, కూలీలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఏ ఒక్క పోరాటం చేసినా సరే అందరం కలిసే చేయాలి, ఒకళ్ళ భుజం ఒకళ్ళు కలపాలి. అప్పుడు మాత్రమే, ఒక్క చీమ ఏమీ చేయలేదు కానీ వేల లక్షల చీమలు పోగైతే విష సర్పాన్ని కూడా మట్టు పెట్టే శక్తి వస్తుంది. అది ఐక్యత అంటే. ఆ ఐక్యతను మనం సాధించాలి. అయితే ఇక్కడ మన శత్రువులు ఎవరని చూసినప్పుడు చాలా విషయాలు చెప్పారు. మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు, మార్కెట్లో దోపిడీ జరుగుతోంది. గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంలో ప్రభుత్వాలు పక్షపాతం వహిస్తున్నాయి. పెస్టిసైడ్స్ మందులు ధరలు పెరుగుతున్నాయి, ఫెర్టిలైజర్ ధరలు పెరుగుతున్నాయి, లేదా ఇంకా ఇతర అనేక సమస్యలు ఉన్నాయి, నాకంటే ఎక్కువగా మీకు తెలుసు. కానీ వాటి వెనక ఇంకో కొత్త ప్రమాదం కూడా వస్తోంది. అది గమనించాలి మనం. తక్షణ ప్రమాదంగా వస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ మీరు పండించిన తర్వాత వచ్చే సమస్యలు, కానీ అసలు పండించడానికే సమస్య వస్తుంది. పండించిన తర్వాత కదా మీకు గిట్టుబాటు ధర, కానీ పండించడానికే సమస్య ఏంటి? మీకు ఆయిల్ కావాలి, డీజిల్ కావాలి, ఎరువులు కావాలి, యూరియా కావాలి, ఇంకా కంపోస్ట్ ఎరువులు కావాలి, 2020 కావాలి, 28 కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇప్పుడు రైతులందరూ ఫెర్టిలైజర్ షాప్ ముందు క్యూలు నిలబడుతున్నారు. మాకు యూరియా దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదని గొగ్గోలు పెడుతున్నారు. రైతు సంఘ నాయకులు ప్రకటనలు ఇస్తున్నారు, యూరియా సరిపోయినంత ఇవ్వాలి, సరిపోయినంత ఇవ్వాలని. సరిపోయినంత లేదని చెప్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు? తుమ్మల నాగేశ్వరరావు రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, యూరియా అంత సప్లై అయిపోతుంది, లైన్లో నిలబడక్కర్లేదు, ఎవరికి వాళ్ళ కూపన్లు ఇస్తున్నాం, ఆన్లైన్లోనే యూరియా వస్తుంది అన్నాడు. ఆన్లైన్లో యూరియా ఎట్లా వస్తుందండి? కంప్యూటర్ ఆన్ చేస్తే యూరియా వస్తుందా? కంప్యూటర్ ఆన్ చేస్తే ఖాళీ కనపడుతుంది యూరియా మన దేశంలో లేదు అని. ఎక్కడికి పోయింది యూరియా? ఆయిల్ బంకుల్లో ఆయిల్ దొరికేటట్టుగా లేదు, క్యూలు కడుతున్నారు. గ్యాస్ ఇప్పటికే రేటు పెరిగింది, భవిష్యత్తులో గ్యాస్ దొరుకుతుందో లేదో అనుమానం. మన కూతుర్లందరికీ తెలుసు, గ్యాస్ బండ ఇప్పటికి రేట్ ఎంత పెరిగిందమ్మా? 60 రూపాయలు పెరిగింది. 60 కాదు, ఇంకా 600 పెరిగే అవకాశం ఉంది. డీజిల్ రేట్ పెరగలేదు, పెట్రోల్ రేట్ పెరగలేదు. పెరగకపోతే కొన్ని టీవీలు చెప్తున్నాయి, కొంతమంది వ్యాఖ్యాతలు చెప్తున్నారు మన మోడీ గారు గొప్పతనం. అమెరికాలో లీటర్కి 140 నుంచి 150 రూపాయలు అయింది డీజిల్, పెట్రోల్ కూడా అంతే అయింది. కానీ ఇండియాలో మాత్రం ఇంకా 100 రూపాయల దగ్గరే ఉంది. ఇది మోడీ గారు గొప్పతనం అని చెప్తున్నారు. ఇది తప్పు. మోడీ గారి గొప్పతనం కాదు, మోడీ గారు తెలివితేటలు కాదు. కాకపోతే మోడీ గారు ఒక తెలివితేట, అతి తెలివితేటలు చూపిస్తున్నాడు. ఏంటంటే, ఎన్నికలు జరుగుతున్నాయి, కేరళలో ఎన్నికలు, తమిళనాడులో ఎన్నికలు, బెంగాల్లో ఎన్నికలు. ఈ ఎన్నికలలో ఇప్పుడే డీజిల్ పెంచితే అందరూ వ్యతిరేకంగా ఓట్లేస్తారు, రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఓడిపోతుంది బీజేపీ. అందుకని ఎన్నికల తర్వాత పెంచుదామని అన్ని వాయిదా వేస్తున్నాడు. మీరు గోడ మీద రాసి పెట్టుకోండి, ఎన్నికలైన మరుక్షణం మే 4వ తేదీ తర్వాత డీజిల్, పెట్రోల్ అన్ని రేట్లు ఒకేసారి బాధేస్తాడు. ఇది జరగబోతున్నది. ఎందుకని ఇలా జరుగుతోంది? మన దేశంలో డీజిల్ కానీ, పెట్రోల్ కానీ
ఎరువులు కానీ మనకు అవసరమైనన్ని మనకు తయారు కావట్లేదు, బయట దేశాల నుంచి కొనుక్కోవాలి. మనకు 100 లీటర్ల డీజిల్ కావాలంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యేది 20 లీటర్లే. మీ పొలంలో 10 బస్తాలే ధాన్యం పండితే మీ ఇంటికి 20 బస్తాల ధాన్యం తినటానికే కావాలంటే మీరేం చేయాలి? ఈ 10 బస్తాలకు తోడు ఇంకో 10 బస్తాలు ఎక్కడైనా కొనుక్కొచ్చుకోవాలి, అంతే కదా. మనం కూడా, ఇండియా ప్రభుత్వం కూడా ఈ 20 లీటర్లు పోను 80 లీటర్లు బయట నుంచి తెచ్చుకోవాలి. అట్లాగే ఫెర్టిలైజర్స్ కూడా ఆ రష్యా నుంచో ఉక్రెయిన్ నుంచో మనకు ఎరువులు రావాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నాయి. మన గ్యాస్ ఎక్కడి నుంచి రావాలి? ఖతార్ నుంచి రావాలి. ఆ ఖతార్ ఎక్కడ ఉంది? గల్ఫ్ దేశాల్లో ఉంది. సౌదీ అరేబియా నుంచి రావాలి, లేదా ఇరాన్ నుంచి రావాలి. ఇరాన్ నుంచి తేవద్దని మోడీ గారు చెప్తున్నాడు, అది బంద్ చేస్తున్నాడు అమెరికా చెప్తే. ఈ రకంగా ఆయిల్ సంక్షోభం అనేది వస్తోంది. ఇప్పుడు కొత్త సంక్షోభం వచ్చింది, అది మీరు టీవీల్లో చూస్తుంటారు. ఏమనంటే హార్మోజ్ జలసంధి బంద్ చేశారు, అక్కడి నుంచి పడవలు రావాలి, ఓడలు రావాలి. ఆ ఓడలు ఇండియాకు వస్తేనే ఆయిల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, లేకపోతే ఎరువులు వస్తాయి. ఇది నిజం. ఆ జలసంధి బంద్ అయిన మాట నిజం. ఇరాన్ బంద్ చేసిన మాట నిజం. ఏమిటి జలసంధి వ్యవహారం? జలసంధి అంటే సముద్రంలోనే ఒక పాయ, దాని అవతల గల్ఫ్ దేశాలు ఉన్నాయి, అరేబియా, ఖతారు, బహ్రెయిన్, లేక ఇంకా ఇతర కువైట్ కానీ ఇట్లాంటి దేశాలని. అక్కడ ఆయిల్ తయారవుతుంది, గ్యాస్ తయారవుతుంది. అక్కడి నుంచి బయటికి రావాలంటే ఒక సన్నటి కాలం ఉంది, దాన్నే మన హార్మోజ్ జలసంధి అంటున్నాం. ఆ జలసంధి దగ్గర ఇరాన్ వాళ్ళు బాంబులు పెట్టారు. ఇక్కడి నుంచి వాడు పోవడానికి వీల్లేదు అన్నారు. ఎందుకు? వాడికి ఎందుకు ఆ తెగులు పుట్టింది? ఇరాన్ మీద అమెరికా వాడు బాంబులు వేస్తున్నాడు. ఎందుకంటే అమెరికా ఆ బావులన్నింటినీ, ఇరాన్లో ఉన్న ఆయిల్ బావులన్నింటినీ నేను తీసుకుంటాను, నా అమెరికా కంపెనీలకు ఇవ్వాలి, నువ్వు గవర్నమెంట్ కింద ఉన్నాయి, కుదరదు అని చెప్పి అంటున్నాడు. ఆయిల్ దొంగతనం కోసం, ఆయిల్ దోపిడీ కోసం అమెరికా అనేక దేశాలు యుద్ధం చేసినట్టుగానే ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేస్తోంది. అందుకని సరే నువ్వు అక్కడ యుద్ధం చేస్తే నేను ఇక్కడ కాలువ బంద్ చేస్తానని చెప్పి కాలువ బంద్ చేశాడు. ఎవడో వెనకటొకడు బలవంతుడు ఒకడు వచ్చి చంప మీద కొట్టాడు ఒకడిని. మళ్ళీ వాడిని కొట్టడానికి చేత కావట్లేదు, కానీ దగ్గరలో ఉన్నాడు, కానీ గొంతు పట్టుకున్నాడు. ఇప్పుడు వాడు ఏమంటాడంటే నాకు గొంతు వదిలిపెట్టు అన్నాడు. మరి మళ్ళీ చంపదెబ్బ కొట్టకుండా ఉంటావా నువ్వు అంటే, చంపదెబ్బ కొట్టేదే, కానీ నువ్వు గొంతు పట్టుకోడు అన్యాయం, నువ్వు వదిలిపెట్టాలంటాడు వాడు. ఎవడు వదిలిపెడతాడా? నాకు దొరికింది గొంతు, నువ్వు చంపదెబ్బ కొట్టను, ఇక భవిష్యత్తులో ఎప్పుడు నీ జోలికి రానంటే వదిలిపెడతా. ఇప్పుడు జరిగేది అదే. మీ రోజు ప్రకటనలు చూస్తున్నారు, ఆ జలసంధి ఓపెన్ చేయాలి అని అంటే ట్రంప్, నువ్వు నా మీదకి ఎప్పుడు రానంటే నీ వదిలేస్తా అంటది ఇరాన్. వాడు వదలను అంటాడు. మెడకాయ పట్టుకుంటే ఎవరికి నష్టం? ఒక ప్రాణానికే కాదు. చంపదెబ్బ కొట్టింది ఎవరు? చెయ్యి కొట్టింది. ఆ మనిషి ఉండే అవయవాలు ఏంటి? కాలు ఉంది, లేదు పొట్ట ఉంది, గోళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటి ప్రాణం ఎక్కడుంది? గొంతులో ఉంది. ఈ గొంతు నొక్కితే ఇవన్నీ పోతాయి, ఈ చంపదెబ్బ కొట్టే చెయ్యి కూడా పోతుంది. అందుకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరాన్ వాళ్ళు, ఈ కాల్వాపటం అనేది మా కోసం మీకోసం కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ గుర్తింపు ఉండాలి. ప్రపంచంలో ఉన్న రైతులందరికీ వాళ్ళకి డీజిల్ ఎందుకు రావట్లేదు, ఎరువులు ఎందుకు రావట్లేదు, అమెరికా యొక్క పెత్తనం ఏమిటో ఇదంతా తేలేదాకా నేను ఆయిల్ రానివ్వను అని చెప్తాను. అప్పుడు మనకు అర్థం కావాలని. మరి మనకు అర్థమవుతుందా? భారతదేశంలో రైతులందరూ, కూలీలందరూ ఈ ఆయిల్ సంక్షోభానికి, ధరలు పెరగటానికి, రాబోయే కాలంలో ఈ సంక్షోభం మరింత ముదరటానికి అమెరికా యొక్క పెత్తనం కారణం. ఆ పెత్తనాన్ని వ్యతిరేకించకుండా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని ధ్వంసం చేయకుండా మన రైతాంగం, వ్యవసాయం రక్షించబడలేవు అనేది ఒక వాస్తవం. అయితే అమెరికా పెత్తనం ఎప్పటిదాకా సాగింది, భవిష్యత్తులో సాగుతుందా? ఆ కాలం అట్లాగే బంద్ ఉంటుందా? ఇరాన్ని నాశనం చేస్తారా? కొన్ని టీవీలు చెప్తున్నాయి అమెరికా తలుచుకుంటే ఇరాన్ భస్మం చేసేస్తామని. ఇరాన్ భస్మం చేసామని నిజమే, వాళ్ళు చిన్న దేశస్తులు అయినా సరే ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు. ఎంత ధైర్యం అంటే ప్రపంచానంతా గడగడలాడిస్తున్నట్టు అమెరికా సామ్రాజ్యవాదం ఇప్పుడు ఇరాన్ చూస్తే ఉచ్చబోసుకుంటోంది. అంత గట్టిగా పోరాడుతున్నారు. ఎందుకని వాళ్ళంత గట్టిగా పోరాడగలుగుతున్నారు? వాళ్ళకి మనుగడ సమస్య, లేకపోతే ఇంకా చేస్తారు. దేశమే లేకుండా పోతుంది, ఇరాన్ నాగరికతే లేకుండా చేస్తా అంటున్నాడు. అంత గట్టిగా పోరాటానికి మన మనస్సంకల్పం ఒక కారణమైతే, ఇక్కడ కూడా మీ కూలి పోరాటాల్లో, రైతు పోరాటాల్లో, పోడు భూముల పోరాటాల్లో, ఇల్లెందు కార్మికుల పోరాటాల్లో ఎట్లయితే ఎర్రజెండా నిలబడిందో, అమెరికా సామ్రాజ్యవాదాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఇరాన్ పోరాటంలో కూడా వెనక ఎర్రజెండా అండ ఉన్నది. అందుకే అది ఇవాళ వెనక్కి తగ్గాల్సి వస్తుంది. దీని నుంచి మనం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. కొంతమంది అనుకుంటారు ఎర్రజెండాలు పని అయిపోయి, ఎర్రజెండాలు తగ్గిపోయినాయి, ఓట్లు సీట్లు, ఎంపీ లేరు, ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా, ఓట్లు ఉన్నా లేకపోయినా, సీట్లు ఉన్నా లేకపోయినా, కష్టాన్ని కన్నీళ్లను ఎదుర్కొనే గుండె ఎర్ర జెండాకు ఉన్నది. అది ఉన్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని